మహేష్ గారు నమస్తే అండి. ఈరోజు చింతకాయల విజయ్ గారు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఏదైతే మంగళగిరి చేనేత తయారు చేసినటువంటి ఆ కండువాని శాలువాని కప్పుకొని అక్కడ ప్రమాణ స్వీకారం చేయటం ఒక మంగళగిరి వాసిగా మీకు ఏ విధంగా అనిపించింది? మంగళగిరిలో చేనేత అనేది అనేక దశాబ్దాలుగా మంగళగిరికి చేనేత పట్టుకొమ్మలాగా ఉన్నటువంటి తరుణంలో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పోటీ చేసిన తర్వాత మంగళగిరి హ్యాండ్లూమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ దేశ విదేశాలు కానివ్వండి మొట్టమొదటిసారిగా మన మోడీ గారికి మంగళగిరిలో ఒక ప్రత్యేకమైన శాలువా తయారు చేయించి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వటం కానివ్వండి, దేశాల్లో విదేశాల్లో అనేక పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న సమయంలో కూడా విదేశీ ప్రముఖులకు కూడా మంగళగిరి షాల్ని పరిచయం చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఏదైతే మంగళగిరి చేనేతను దేశ విదేశాల్లో కూడా పరిచయం చేసి మంగళగిరికి అత్యంత ప్రాముఖ్యత తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఇవాళ శాలువా ఒకటే కాకుండా మంగళగిరి చేనేతలో బ్రాహ్మణి గారి శారీ అనేది ఒకటి క్రియేట్ చేసి రోజుకి కొన్ని వేల శారీలు మంగళగిరి నుంచి చేనేత ఉత్పత్తిదారులు అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు గెలిచిన ఈ 2 సంవత్సరాల్లో దరిదాపుగా మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, దరిదాపుగా 20 నుంచి 30 షాపులు, కొత్త షాపులు, చేనేత ఉత్పత్తి షాపులు ఓపెన్ చేయటం. వారు ఓపెన్ చేసిన తర్వాత ఇది లోకేష్ గారు ఓపెన్ చేసినటువంటి షాపు, బ్రాహ్మణి గారు ఓపెన్ చేసిన షాప్ అనేసరికి రాష్ట్రంలో ఉన్న నలుమూలల ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా మంగళగిరికి వచ్చి ఈ చేనేతకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మంగళగిరిలో ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పట్టు షాళ్ళు కానివ్వండి, పట్టు చీరలు కానివ్వండి విరివిగా కొనుక్కెళ్ళటం మంగళగిరిలో టూరిజంతో పాటు ఈ వృత్తి వ్యాపార నైపుణ్యం బాగా పెరిగిందని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సార్, ఇక్కడ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను కూడా మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి చేనేతలు తయారు చేసినటువంటి శారీస్ని వాళ్ళకి ఇవ్వటం కానీ, వాళ్ళని మంగళగిరిలో చేనేతలు తయారు చేసినటువంటి శాలువాలతో వాళ్ళని సన్మానించడం కానీ ఏ విధంగా అనిపిస్తూ ఉందండి? గతంలో ఎంత పెద్ద ఎత్తున మంగళగిరి పట్టును కానీ మంగళగిరి చేనేత వస్త్రాలను కానీ ప్రమోట్ చేశారా? ఈరోజు ఈ ప్రమోషన్స్ చేయడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఫస్ట్ లోకేష్ గారు స్టార్ట్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆశాలని తీసుకెళ్ళటం, ఎటువంటి పారిశ్రామికవేత్తలను కలిసినా ఆశాలతో బహుకరించడం మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఇవాళ ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాకుండా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎటువంటి ప్రముఖులను కలిసినప్పుడు కూడా ఈ సందర్భంలో మంగళగిరి శాల్తో సత్కరించడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది. మంగళగిరి శాల్తో సత్కరించడం చాలా విభిన్నంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర దేశ విదేశాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున షాళ్ళు ఆర్డర్ మంగళగిరికి వస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ షాల్ని ఎందుకంటే ఆ షాల్ని తయారు చేయించిందే లోకేష్ గారు. మంగళగిరి షాల్ తయారయ్యేది దాన్ని వాళ్ళకి కావాల్సిన డిజైన్లో తయారు చేసి దాన్ని బహుకరించడంతో ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రముఖులు అందరూ కూడా ఈ షాల్ని ఇక్కడ వేల సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చి చేయించుకోవటం. ఈ చేనేత రంగానికి ఏదైతే నానాటికి చేనేతలు కొత్త తరం ఎవరో కూడా ఈ వృత్తిలోకి రావటం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి డిమాండ్తో కొంతమంది యువతరం కూడా చేనేత వృత్తిలోకి వస్తూ ఉన్నారు. చేనేత అభివృద్ధికి, మంగళగిరిలో ఉన్నటువంటి చేనేతల అభివృద్ధికి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా వాళ్ళ తోడ్పాటును అందిస్తూ ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.